ఇదిగా మెటల్తో వస్తుంది. సో ఇలా ఉంటుంది. వైట్ చేసి ఫ్రంట్ సైడ్ ఇలాగ పోల్కా డాట్స్ కలర్ కాంబినేషన్ అయితే ఇలా ఉంది. చాలా చాలా అందంగా చాలా ముద్దుగా ఉంది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. సో మనం దీని మీద పెట్టేసి ఈ ట్వైస్ పోస్తున్నాను. ఆల్రెడీ ఇది వచ్చి ఒక 10 days అయింది. నేను ఎక్స్ట్రాగా ఇలాగ కలర్ఫుల్ స్టోరీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఈరోజు ఈ వీడియోలో భాగంగా నేను మా బాల్కనీ మేక్ ఓవర్ కోసం కొన్ని ప్లాంటర్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్ అనేవి ఆర్డర్ చేశానండి. సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా వీడియోలో భాగంగా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సేమ్ టైం బాల్కనీ మేక్ ఓవర్ సంబంధించి కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేసుకోబోతున్నాను. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ అన్నిటి ఈ వీడియో లోపల మీ ఎంత షేర్ చేసుకోబోతున్నాను. డెఫినెట్గా ఇక వీడియో నేచర్ లవర్స్ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అవబోతుంది అండ్ నచ్చబోతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి ఇమీడియట్గా లేట్ చేయకుండా మీరు కూడా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ వీడియోలో భాగంగా ఇంట్లో షేర్ చేసుకోబోతున్న ప్లాంటర్స్, ఇండోర్ ప్లాంట్స్ అండ్ ప్లాంటర్స్కి సంబంధించి లింక్స్ అనేవి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకోసం ప్రొవైడ్ చేస్తానండి. అన్ని అమెజాన్లోనే ఆర్డర్ ప్లేస్ చేశాను. ఫస్ట్ వచ్చి హ్యాంగింగ్ టైప్ ఆఫ్ మెటల్ ప్లాంటర్ అనమాట ఇది. సో దట్ మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాగా పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగా పోల్కా డాట్స్ అంటాం కదా, అలాగా ఓవరాల్గా పాట్ అంతా మనకి ఇలాగ పోల్కా డాట్స్ వస్తాయి. ఇక్కడ హ్యాంగింగ్స్లో మనకి బ్లాక్ కలర్ పెయింటింగ్తో హ్యాంగర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. 3 వస్తాయి. మనకు వచ్చేటప్పుడు ఇండివిజువల్ ప్రతి పార్ట్ వస్తుంది, మనం అసెంబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాంగింగ్ కోసం ఇక్కడ హుక్ లాగా ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట. సో దట్ మనం బాల్కనీలో ఎక్కడ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా అందంగా ఉంటాయి. ఇందులో టోటల్గా మనకి 5 కలర్ కాంబినేషన్స్ వచ్చాయి. ఫస్ట్ వచ్చి పర్పుల్, పిస్తా గ్రీన్ అంటాం కదా, సో అటువంటి కలర్లో ఒకటి వచ్చింది. ఒకటి వచ్చి ఎల్లో, మ్యాంగో ఎల్లో అండ్ ఇంకొకటి వచ్చి రెడ్, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది. వచ్చి సేమ్ కలర్లో వచ్చాయన్నమాట. సో 2 కూడా పింక్, లైక్ బేబీ పింక్ కలర్లో సేమ్ 2 కలర్సే పంపించారు. సో టోటల్గా ఈ కాంబోలో 6 వచ్చాయండి. 6 కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉన్నాయి. హ్యాంగింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. లోపల విడ్త్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. సో వాటర్ అనేది డ్రైన్ అవుట్ అవడానికి ఇక్కడ హోల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. స్పెషల్గా కలర్స్ అనేవి చాలా అందంగా ఉన్నాయి. సో నాకైతే ఇవి చాలా బాగా నచ్చేస్తాయి. సో సెకండ్ సెట్ చూసేద్దాం. హాయ్ అండి, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, కంటిన్యూ చేసేద్దాం. ప్రజెంట్ మనకి అమెజాన్లో రిపబ్లిక్ డే రాబోతుంది కాబట్టి అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ అనేది రన్ అవుతుందండి. ఈ సేల్లో భాగంగా 50 to 80% డిస్కౌంట్ అనేది ఆల్ బ్రాండెడ్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీద లభించడంతో పాటు 1,00,000కు పైగా ప్రోడక్ట్స్ మీద మనకి డిస్కౌంట్ 1,00,000కు పైగా ప్రోడక్ట్స్ మనకి సేల్లో ఉన్నాయి. అలాగే ఆర్డర్ చేసిన సేమ్ డేనే డెలివరీ ఆప్షన్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యూజ్ డీల్స్, డిస్కౌంట్స్ అనేవి ప్రజెంట్ మనకి అమెజాన్లో రన్ అవుతున్నాయి కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ఇక సేల్లో భాగంగా పాల్గొనండి. సో రిపబ్లిక్ డే రాబోతుంది కాబట్టి రిపబ్లిక్ డే కోసం కొన్ని ప్రోడక్ట్స్ని ఆర్డర్ చేశానండి. అవి ఒక వైట్ కలర్ డ్రెస్ అందరి దగ్గర ఉంటుంది, బట్ ఇటువంటి దుపట్టా కనుక మనం వేసుకున్నాం అనుకోండి లుక్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చిందనమాట, ప్లెయిన్గా ఉండకుండా. సో దుపట్టా లెంత్ కూడా చాలా ఎక్కువలోనే ఉంది అండ్ దుపట్టా కూడా చాలా లైట్ వెయిట్లో ఉందండి. సో ఇలాంటి దుపట్టా ఒకటి కొనేసి పెట్టేసుకున్నాం అనుకోండి August 15th, అలాగే ఇలా రిపబ్లిక్ డేస్ వచ్చినప్పుడు పిల్లలకి స్కూల్లో ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ అయినప్పుడు వాటికి కూడా వాళ్ళకి కూడా వేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఒక హెడ్ బ్యాండ్ ఆర్డర్ చేశానండి. ఇది కూడా మనకి ట్రయాంగిల్, ఇది కూడా మనకి ఫ్లాగ్ కలర్ కాంబినేషన్లో వైట్, ఆరెంజ్, గ్రీన్. సో పిల్లలకి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా. అలాగే ఫ్లాగ్ థీమ్లో ఉండే ఒక జ్యువెలరీ సెట్ ఆర్డర్ చేశానండి. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్ అనమాట. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటారు కదా, అలాగా ఇది అంతా కంప్లీట్గా మనకి థ్రెడ్తో పాటు డిజైన్ చేశారు. సో ఇలా ఉంటుంది పూసల్ అండ్ రౌండ్ కలర్లో. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా, ఇవి కూడా కంప్లీట్గా హ్యాండ్ మేడేనండి. నాకు చాలా బాగా నచ్చాయి, చాలా యూనిక్గా అనిపించాయి. అలాగే ఇంకొక హ్యాండ్ మేడ్ లాంగ్ చైన్ తీసుకున్నాను అనమాట. నాకు ఇది చాలా యూనిక్గా అనిపించింది. ఎప్పటి నుంచో ఇటువంటివి ట్రై చేస్తున్నాను, బట్ చాలా ఎగ్జిబిషన్లో కూడా ట్రై చేసేది దొరకలేదు. కంప్లీట్గా మనకి ఇక బిగ్ మిర్రర్ వస్తుంది. మిర్రర్ ఏదైతే ఉందో ఒరిజినల్ మిర్రర్ అనమాట. ఆ మిర్రర్ చుట్టూ హ్యాండ్ వర్క్ అనేది యూజ్ చేశారు. మీకు చూస్తే అర్థమవుతుంది అంతా హ్యాండ్ వర్క్. అండ్ ఇక్కడ ఒక చిన్న ప్యారెట్ ఉంది, కింద కూడా మనకి హ్యాంగింగ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. కంప్లీట్గా మనకి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. సో మనకి థ్రెడ్తో ఉందన్నమాట. సో ఏది కొనకపోయినా ఇది మాత్రం డెఫినెట్గా ఒకసారి ట్రై చేసేయండి. యూజ్ చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కొన్ని జ్యువెలరీస్ ఆర్డర్ చేసాను, అవి చూపిస్తానండి. ఇది కంప్లీట్గా మనకి లోటస్లో ఉంటుంది అనమాట. చాలా అందంగా ఉంది, చాలా హెవీగా ఉంది. అండ్ చుట్టూ కూడా మీరు చూసినట్టు వైట్ కలర్ పూసలు అనేవి వస్తాయి అనమాట. ఈ లోటస్ లోపల ఇంకొక లోటస్ ఉందన్నమాట. చాలా నీట్గా ఉందండి. ఇది కంప్లీట్గా మనకి ఇక స్టడ్ టైప్లో వస్తాయి. ఫ్లాగ్లో గ్రీన్ కలర్ ఉంటుంది కదా,
సో ఇది కూడా కంప్లీట్గా మనకి గ్రీన్లో వస్తుంది అనమాట, చాందబలి టైప్లో వస్తుంది. ఇక్కడ కుందన్ వస్తుంది, కింద మీరు చూసినట్టు పూసలు అనేవి వస్తాయి. ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ వాజ్ ఎక్సలెంట్. ఎంత బాగుందంటే చాలా చాలా అందంగా ఉంది. పూసలు ఏవైతే ఉన్నాయో మొనాలిసా బీడ్స్ అంటారు కదా, అటువంటి మొనాలిసా బీడ్స్ అట్ ద సేమ్ టైం చిన్న చిన్న వైట్ కలర్ పూసలు అనేవి యూజ్ చేశారు. గ్రీన్ బాగా నచ్చింది, ఎందుకంటే గ్రీన్ అనేది ఎక్కువగా పట్టు సారీస్ మీదకి, డ్రెస్సెస్ మీదకి ఎక్కువగా వేర్ చేస్తూ ఉంటాం కదా. బాగుందండి, నచ్చితే ఒకసారి చెక్ చేసేయండి. గ్రీన్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఇంకో గ్రీన్ చోకర్ సెట్ అనమాట. ఇది పూసలు అనేవి ఉంటాయి, పూసలు కూడా చాలా చక్కగా షైనింగ్ అవుతున్నాయి, మధ్యలో కుందన్స్ అనేవి ఉంటాయి, కింద బీట్స్ అనేవి వస్తాయి అనమాట. అంటే మనకి పెట్టుకుంటే ఇక్కడ చాలా బాగుంటుంది, శారీస్ మీదకి అయితే అదిరిపోతుంది, లెహెంగాస్ మీదకి పెట్టుకున్న చాలా బాగుంటుంది అనమాట. కంప్లీట్గా నెక్ పీస్ పాటు మనకి మ్యాచింగ్ అయ్యే స్టడ్స్, పెద్ద స్టడ్స్ ప్రొవైడ్ చేశారు, ఫింగర్ రింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. రీసెంట్గా నేను మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ అనేవి ఆర్డర్ చేశాను, ఇప్పటికే చాలా డ్రెస్సెస్ మీదకి పెట్టుకున్నాను. దీనిలో మనకి మల్టీ కలర్స్ ఉంటాయి, ఎల్లో, గ్రీన్, అట్ ద సేమ్ టైం పింక్ అండ్ మరూన్ అనమాట. పైన వైట్ కలర్ పూస్ ఉంటుంది, చాలా బాగా షైనింగ్ అవుతుంది చూసారా, అంటే షైనింగ్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ చాలా బాగుంది, ఫినిషింగ్ చాలా బాగుంది, స్టడ్ టైప్లో వస్తాయి. నేను చూస్తే క్వాలిటీ అనేది అర్థమవుతుంది. అంటే గ్రీన్ థీమ్ కదా ఈరోజు, సో కంప్లీట్గా మనకి ఇలాగా గ్రీన్లో వస్తుంది అనమాట. స్టోన్ అంటే చాలా బాగా షైనింగ్ అవుతుంది చూసారా. ఇందులో కూడా మెరూన్ కూడా ఉంది, డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీదకి చాలా బాగుంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఫ్లవర్స్ హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి, వెనకట్లో మనకి స్టడ్ టైప్లో వస్తుంది చూసారా, ఎంత బాగుందో. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పి చూపిస్తున్నాను. కంప్లీట్గా కుందన్ సెట్ అండి, మధ్యలో 3 కుందన్స్ అనేవి వస్తాయి, బిగ్ బిగ్ కుందన్స్. కింద మనకి చిన్న చిన్న మోనాలిసా బీడ్స్ అనేవి యూజ్ చేశారు, చాలా బాగుంటుంది. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. సో రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. శారీస్ మీదకి, కుర్తీస్ మీదకి, దేనికైనా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అంతే అనేది ఇచ్చారు. కింద కూడా మోనాలిసా బీడ్స్ అనేవి యూజ్ చేశారనమాట, రౌండ్గా ఉంది. అండ్ దాని చుట్టూ కూడా స్టోన్ వర్క్ అనేది యూజ్ చేశారు. సో రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే కానీ రెగ్యులర్గా శారీస్ మీద కూడా చాలా బాగుంటుందండి. సో ఇలా ఉంటుంది, గోల్డ్ కలర్ మీద వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ అనేవి యూజ్ చేశారు. కుందన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కింద కూడా మొనాలిసా బీడ్స్ అండ్ వైట్ బీడ్స్తో ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా పెట్టుకుంటే లుక్ చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది. స్పెషల్గా లెహెంగాస్ మీదకి బాగుంటుంది, శారీస్ మీదకి బాగుంటుంది, చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట. కుందన్స్తో తయారు చేశారు కాబట్టి కొంచెం లిటిల్ బిట్ హెవీగానే ఉన్నాయి, బట్ లుక్ అయితే సూపర్గా ఉంది. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. ప్రజెంట్ మనకి రిపబ్లిక్ డే సేల్ రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా సేల్లో భాగంగా పాల్గొనండి. ఇవి ఎవరైనా నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అవైలబుల్గా ఉంటే చెక్ చేసేయండి. సో వీడియోని కంటిన్యూ చేసేద్దామా. సెట్ వచ్చి మనకి షేప్ ఇలా వస్తుంది అనమాట, ఈ డెప్త్ మనకి తక్కువగా ఉంటుంది, విడ్త్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దట్ ఇటువంటి ప్లాంటర్లో మనం ఒకే ప్లాంటర్లో 2 ప్లాంట్స్ అనేవి ఇక్కడొకటి అక్కడొకటి వేసుకోవచ్చు, లేదంటే పెద్దది ఏమైనా వేసుకోవాలన్నా కూడా ఇలా కన్వీనెంట్గా ఉంటుంది. వెనకతల మనకి ఇలాగా హ్యాంగింగ్ చేసుకోవడానికి లోపల మనకి స్క్రూస్ అండ్ నట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. సో ఫిట్టింగ్ చేస్తే ఇలా ఉంటుంది, సో దట్ మనం ఎక్కడైనా ఇలా పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుందండి. సో మీలో అందరికీ ఇటువంటి సేఫ్టీ గ్రిల్స్ ఉంటాయి కాబట్టి సేఫ్టీ గ్రిల్స్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా చాలా అందంగా ఉంటుంది. ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయండి. కంప్లీట్గా ఇది కూడా మెటల్తో వస్తుంది. రెడ్, ఇది వచ్చి మిర్చి రెడ్, 5 కలర్స్ ఉన్నాయి, పర్పుల్ అండ్ ఇది వచ్చి గ్రీన్ అండి, గ్రీన్లో వస్తుంది. అండ్ ఇది వచ్చి ఎల్లో, మ్యాంగో ఎల్లో. 5 కలర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట, 5 డిఫరెంట్ కలర్స్. ఇది కూడా కంప్లీట్గా మెటల్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ అంతా ఇలాగ పోల్కా డాట్స్ అనేవి వస్తాయి అనమాట. సో నాకు ఈ కాంబో అయితే చాలా బాగా నచ్చింది, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది ఏంటంటే కంప్లీట్గా ఇలాగా బటర్ఫ్లై షేప్లో వచ్చిందనమాట, నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఇలాగ స్ట్రైట్ లైన్స్ వస్తాయండి, ఆల్టర్నేట్గా బ్లాక్ ఎల్లో కాంబినేషన్లో వస్తాయి. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఇలాగ హనీ బీ కూడా ఉందన్నమాట. ఇలా రెక్కలు వచ్చి 2 రెక్కలు వచ్చి పైన ఇక్కడ చిన్న డాట్ లాగా వచ్చి చాలా బాగుంది, చాలా న్యాచురల్గా ఉందన్నమాట. సో ఇది కూడా దీనికి కూడా మనకి హ్యాంగర్ అనేది వెనకట్లు ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి ఎక్స్ట్రాగా ఎక్కడైనా మీరు గోడకు కనుక అటాచ్ చేసుకోవాలనుకుంటే కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. సో దట్ మీరు ఎక్కడైనా పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లో పెట్టుకోవడానికి మనం హ్యాంగ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఇలా ఉంది, చాలా చాలా అందంగా, చాలా ముద్దుగా ఉంది. ఇందులో మనకి టోటల్గా 4 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది వచ్చి కంప్లీట్గా పర్పుల్ మీద ఇలాగ లైన్స్ వస్తాయి. దీనికి పర్పుల్ కలర్ ఇలా రెక్కలను ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మనకి ప్రతి దానికి నట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో ఫిట్టింగ్ చాలా ఈజీగానే మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ఇది వచ్చి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో సేమ్ ఇటువంటి మోడల్లో 4 వస్తాయి అనమాట. చాలా ముద్దుగా, చాలా అందంగా ఉన్నాయి. సో ఈ ప్లాంట్ అనేది అవైలబుల్గా ఉందండి. ఇటువంటి ప్లాంట్స్ ఏంటంటే ఇండోర్లో మనం ప్లాంట్స్ వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి మెటాలిక్ స్టాండ్ అని ఇస్తారనమాట. అంటే కంప్లీట్గా మెటల్ టైప్లో వస్తుంది. సో ఇలా కలర్
కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో వస్తాయన్నమాట. దీని మీద పెట్టేసి ఇండోర్లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్లో పెట్టుకోవచ్చు. మనం బాల్కనీలో కానీ లేదా టేబుల్ మీద కానీ మనం ఇంట్లో లోపల ఎక్కడైనా డెకరేటివ్ పీస్గా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. లోపల హోల్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో దట్ వాటర్ డ్రైన్ అవుట్ అవ్వడానికి. షేప్లో ఉంటుంది. ఇక్కడ హ్యాంగర్ కూడా ఉంటుంది. ఇలా ఏదైనా ఒక మొక్క పెట్టుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను. అలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అలా హ్యాంగ్ చేసి చూసారా. కాకుండా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ని ఆర్డర్ చేశాను. ఇవి డైరెక్ట్గా మనకి పాట్ వస్తుంది, ప్లాంట్ కూడా వస్తుంది అనమాట. సో ఇదొకటి కంప్లీట్గా మనకి స్కై బ్లూ కలర్లో వస్తుంది. పైన ప్లాంట్ వస్తుంది. ఇది కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్ అండి. అండ్ ఇంకొక బుజ్జి మనీ ప్లాంట్ అనేది ఆర్డర్ చేశారు. రెగ్యులర్గా మనీ ప్లాంట్ అన్న అందరి ఇంట్లో ఉంటుంది కదా, బట్ ఇది 2 కలర్ కాంబినేషన్లో ఉంది. వైట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉందన్నమాట. 2 కలర్ కాంబినేషన్ ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. వచ్చేటప్పుడు కంప్లీట్గా ఇలా ప్యాకింగ్లో వచ్చిందండి. లోపల నేను ఎక్స్ట్రాగా ఇలాగ కలర్ఫుల్ స్టోన్స్ అనేవి వేశాను. ఇది కూడా ఒక ఇండోర్ ప్లాంట్. ఇది ఏంటంటే ఉగ్గో బ్రాండ్ ఉంది కదా, వాళ్ళు ఎక్కువగా అమెజాన్లో ప్లాంట్స్ అనేవి ఎక్కువ పంపిస్తూ ఉంటారు. సో అందులోంచి ఒకటి ఆర్డర్ చేశాను. ఈ ప్లాంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను చూడండి. కావాల్సిన ప్లాంటర్స్ అన్ని కొనేసాను కాబట్టి వాటిలో మొక్కలు వేయటానికి మొక్కలు కొనడానికి వెళ్ళానండి. ఇది విజయనగరం ఎత్తు బ్రిడ్జ్లో నుంచి మనకి వైజాగ్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో వరుసగా ఒక 4-5 షాపులు ఉంటాయన్నమాట. కంటిన్యూగా మొక్కలే అమ్ముతారు. ఇండోర్కి సంబంధించి, అవుట్డోర్కి సంబంధించి గులాబీ మొక్కలు, తులసి మొక్కలు, ఇంకా అన్ని రకాల మొక్కలు వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయన్నమాట. మొక్కలే కాకుండా దానికి సంబంధించిన సాయిల్, కోకోపెట్, వర్మీ కంపోస్ట్ అంతా వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ ప్లాంటర్స్ని కొనేసాను కాబట్టి నా ప్లాంటర్స్ని పట్టుకెళ్ళి వాళ్ళతోనే మొక్కలని ఆటిచ్చాను. కంప్లీట్గా పైన కోకోపెట్ వేయించి వర్మీ కంపోస్ట్ అంతా కలిపి వాళ్ళు ప్రొఫెషనల్ కాబట్టి వాళ్ళు కొంచెం ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళతోనే మొక్కలన్నింటినీ కంప్లీట్గా మట్టి వేయించి నాకు నచ్చిన మొక్కలు నేను సెలెక్ట్ చేసుకుని నాటిచ్చేసానండి. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ తీసుకున్నాను, కొన్ని అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఇంటికి తెచ్చేసాక సో ఇలాగ చక్కగా అలంకరించుకున్నాను. ఇంతకుముందు ఈ ప్లేస్ చాలా ఖాళీగా ఉండేది. బట్ ఇప్పుడు మొక్కలతో ఎంత అందంగా నిండిపోయిందంటే కంప్లీట్గా గ్రీనరీతో పాటు మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొక్కలు చూశాక. మొక్కల్ని పెంచడం వల్ల చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మన మనసు అనవసరమైన విషయాల వైపు మళ్ళకుండా మైండ్ని మనం బిజీ చేసుకోవచ్చు అనమాట. అంటే మొక్కలకి ఎప్పటికప్పుడు నీళ్ళని పోసుకుంటూ వాటికి కావాల్సిన కోకోపెట్టు మట్టిని ఎప్పటికప్పుడు మారుస్తూ వాటి సంరక్షణ చూసుకోవటం వల్ల మన మైండ్ అనేది ఎంతో ప్రశాంతంగా హాయిగా రిలాక్సింగ్గా ఉంటుందండి. ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే నాతో ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను తీసుకున్న ప్లాంటర్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కూడా నా కమెంట్ సెక్షన్లో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఇలా మా బాల్కనీని నాకు నచ్చిన మొక్కలతో కలర్ఫుల్గా నింపేశాను. అండ్ అవుట్డోర్లో కొన్ని మొక్కలు తీసుకున్నాను. ఇదేంటంటే మల్టీపర్పస్ ప్లాంటర్ అనమాట. ఒకే దాంట్లో కంప్లీట్గా మనం ఒక 12-15 వరకు ప్లాంట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువగా ఎండ తగలదు కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ అన్ని వేసుకున్నానండి. ఇక్కడ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు ఇది ఎక్కడ తీసుకున్నారని చెప్పి. ఎందుకంటే దీని లుక్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ నేను అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు నచ్చితే మీరు కావాలంటే ఒక్కసారి చెక్ చేయొచ్చు. ఇవ్వండి నేను మా ఇంటి కోసం ఆర్డర్ చేసిన ఇండోర్ ప్లాంట్స్ అండ్ లేటెస్ట్ ప్లాంటర్స్. ఐ హోప్ ఈ యొక్క వీడియో ప్లాంట్ లవర్స్ అందరికీ, నేచర్ లవర్స్ అందరికీ ఎంతగానో నచ్చింది అండ్ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. తప్పకుండా వీడియో యొక్క లైక్ బటన్ ప్రెస్ చేసి మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా షేర్ చేసేయండి. అండ్ మీకు ఏది బాగా నచ్చిందో కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని నాతో వీడియో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకోసం ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ ఆన్ ద వేలో ఉన్నాయి. వాటన్నిటి కోసం స్టే ట్యూన్డ్ టు ఛానల్ అమ్మ పాఠశాల. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్తో మనందరినీ కలుసుకుంటాను. అందరికీ సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే పాజిటివ్. బాయ్.